హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం తెలంగాణ స్టైల్ తలకాయ కూర టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బా వచ్చిందండి. ఈ రెసిపీ మా చెల్లి చేసింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బగారా ఆకు, అలానే పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. సో, ఉల్లిపాయ ముక్కలు చక్కగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టొమాటో ప్యూరీ యాడ్ చేసుకొని, ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని, ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, మనం తలకాయని ఒక 1 అవర్ ముందే పసుపు, అలానే సాల్ట్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. సో, అది ఇప్పుడు యాడ్ చేసేసుకొని, చక్కగా ఒక 5 మినిట్స్ ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని, ఇంకొక 5 మినిట్స్ ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలనమాట. కారం అంతా చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిపోవాలి. సో, ఈ రెసిపీకైతే కొంచెం స్పైస్ బానే పడుతుందండి. స్పైసీగా ఉంటేనే బావుంటుంది తలకాయ కూర అయితే. సో, ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేసుకొని, ఒకసారి కలిపేసుకొని, ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని, ఒక 5 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలనమాట. సో, ఆ క్లిప్ మిస్ అయిందండి. సో, వాటర్ యాడ్ చేసుకొని, ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు ఒక 10-12 మినిట్స్ ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని, మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కుక్ అవ్వనివ్వాలి. మన ఛానల్‌లో ఆల్రెడీ తలకాయ కూర రెసిపీ అప్‌లోడ్ చేసిందండి. అది అమ్మ చేసిందనమాట. అమ్మ స్టైల్‌లో చేసిన తలకాయ కూరను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. దానికి వ్యూస్ చాలా బాగొచ్చాయి. సో, ఇదైతే మా చెల్లి చేసిన రెసిపీ అండి. చూసారా చక్కగా ఇలా ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు గ్రేవీ బాగా చిక్కగా ఉండేలాగా చక్కగా కుక్ అవ్వనివ్వాలి. సో, ఈ తలకాయ కూర మనకి బగారా రైస్‌లోకి, వైట్ రైస్‌లోకి చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.